హాయ్ అందరికీ. ఇవాళ అయితే నేను చికెన్ పచ్చడి చూపిద్దాం అనుకున్నాను, చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే చేస్తున్నాను. కాకపోతే అవతారం అయితే బాగాలేదు, అవతారం బాగోపోయినా పర్వాలేదు. మనకేంటంటే చికెన్ పచ్చడి ముఖ్యం కాబట్టి చికెన్ పచ్చడి ఎలా చేస్తున్నానో నేను ఎలా చేస్తున్నానో చూడండి. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలండి, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు, ప్లస్ ఇది వచ్చేసి మిరియాలు పౌడర్ ఉంటే వేసాను నేను. కొంచెం మిరియాలు అన్నమాట, 1 స్పూన్ దాకా. యాలకులు 4 తీసుకున్నా, లవంగాలు వచ్చి 10, దాసిన చెక్క వచ్చి కొంచెం తీసుకున్నాను అనమాట. తర్వాత అది మీ స్పైస్ని బట్టి ఉంటుంది. అలాగే 4 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా, పెద్ద పెద్దవి 4 పాయలు అయితే తీసుకున్నా. ఈ 4 పాయలు ఏం చేయాలన్నది నేను తర్వాత ప్రాసెస్లో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కలిపి పొయ్యి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. అలాగే అందులో ధనియాలు కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాలు అయితే ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ధనియాలు అనేది ఎక్కువగా వేయాలి. వేసి దోరగా వేయించాలన్నమాట. ఇది దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టాలి, ఓకే. అలాగే 2 అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను, ఈ సైజులో ఉన్నాయి. ఇదిగోండి చికెను, పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి, ఇదైతే శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ జల్లెడలో వేసుకొని వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇదే చూడండి, ఈ వాటర్ అయితే మొత్తం ఇంకిపోయింది, వాటర్ అయితే ఏం లేదు. ఇప్పుడు వేయించుకోవాలి. ఈ చికెన్ అంతా తీసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా వేగేలాగా దోరగా వేగాలి, ప్లస్ లోపల మెత్తగా ఉండాలి, ఓకే. ఇదిగోండి ఎర్రగా ఏగిపోయినాయి, బాగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇందాక చెప్పాను కదా వెల్లుల్లి రబ్బలు కొంచెం తర్వాత చెప్తానని, కొన్ని పేస్ట్లో వేసుకున్నాం, కొన్ని ఏమో ఇందులో వేస్తున్నా. అలాగే కరివేపాకు, తర్వాత పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్, తర్వాత కారం, కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత కట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిగోండి, బాగా దగ్గరకు వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. అలాగే మనం ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చికెన్ అంతా శుభ్రంగా కడిగేసుకున్నప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా. మిగతా ఏమన్నా సరిపోతే కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని కట్టేసేయాలి. తర్వాత వచ్చేసి చల్లగా అయిన తర్వాత మనం నిమ్మకాయ అనేది కలపాలి, సరేనా. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. సాల్ట్ కూడా కలిపేసుకున్నాము, కట్టేసుకున్నాను. చల్లగా అయితే అయిపోయింది. నిమ్మకాయ వేసేస్తున్నాను. నిమ్మకాయ కలిపేసుకున్నాక ఒక కంటైనర్లోకి తీసేసుకోవడం.